ఈరోజు నేను చింతపండు గుజ్జు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక అరకిలో చింతపండు తీసుకున్నాను. అందులో ఈనెలు గింజలు లేకుండా శుభ్రంగా చేసి చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి బాయిల్ చేసుకున్నాను. ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇది చాలా ప్రతిరోజు అవసరం అవుతుంది కదా మనకి. అలా ప్రతిరోజు కొంచెం కొంచెం చేసుకోకుండా ఇలా గుజ్జు చేసి పెట్టుకున్నారనుకోండి పని ఈజీ అవుతుంది, వేస్టేజ్ కూడా తగ్గుతుంది. ఒక్క పిసరు కూడా వేస్టేజ్ లేకుండా కొంచెం కూడా పిప్పిపోకుండా చాలా మెత్తటి పేస్ట్ తయారవుతుందండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని గుజ్జు చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి. కాస్త బాగా కుత ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసి చల్లార్చుకుని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడమేనండి. ఇది చాలా చాలా టైం సేవింగ్ చింతపండు గుజ్జు అండి.